ఓకే. ఓకే. సో, ప్రత్యేకంగా క్యాన్సర్ వచ్చింది అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అమ్మో! క్యాన్సరా అని ఆ టెన్షన్ ఉంటది. ఆ ఫ్యామిలీలో కావచ్చు, వాళ్ళకి కావచ్చు. అవును. దానివల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అవుతుంది. విల్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, మీరు పేషెంట్‌కి ఇచ్చే కౌన్సెలింగ్ ఎలా ఉంటుంది మేడం? డెఫినెట్‌గా కౌన్సెలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ టైమ్ డయాగ్నోస్ చేసి ఎస్పెషల్లీ వాళ్ళకి భరోసా కనిపిస్తాము. ఏం కాదు ఇది తగ్గిపోతుంది. క్యాన్సర్ అనే పదం వినగానే వాళ్ళకి తగ్గదు. ఇంకా ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు క్యాన్సర్ కూడా వేరే జబ్బులు లాంటిది. ఇప్పుడు షుగరు, బీపీ ఉందనుకోండి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉందనుకోండి, అవి ఉంటాయి మన శరీరం నుంచి ఎక్కడికి పోవు. మనం జీవితాంతం ఉంటాయి. మనం దానికి మందులు తీసుకుంటాం. మన లైఫ్ స్టైల్ మనం కంటిన్యూ చేస్తాం. క్యాన్సర్ కూడా అలానే ఇట్ లైక్ ఎనీ అదర్ క్రానిక్ డిసీజ్ లాగా తీసుకోవాలి. ఓకే. మనం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటాం. మన లైఫ్ స్టైల్ మనం కంటిన్యూ చేయాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. పాజిటివ్గా ఉండమని వాళ్ళకి చెప్పటము, కౌన్సిల్ చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఓకే. సో, మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కాకుండా ఇంకా అదర్ టైప్ ఆఫ్ మేజర్ క్యాన్సర్స్ ఏంటి మేడం? శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చమ్మా క్యాన్సరు. హ్మ్. అదర్ టైప్స్ అంటే యుట్రైన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఒకటి. ఒవేరియన్ క్యాన్సర్ ఏంటంటే అది మనకు చాలా వరకు 70-80% మనకు తెలిసేసరికి, మనం కనుక్కునేసరికి అది చాలా వరకు పాకిపోతుంది. థర్డ్ స్టేజ్లోనే ఎక్కువ బయటపడుతుంది అనమాట. ఓహ్! ఎందుకంటే దాని సిమ్టమ్స్ ప్రత్యేకంగా అంటే అట్లా వేగ్గా ఉంటాయన్నమాట. ఏదో కొంచెం అన్నం అరగనట్టు ఉంటాము, కొంచెం తినగానే పొట్ట ఉబ్బరంగా ఉంటాము, వెరీ కామన్ సింప్టమ్స్ ఉంటాయి. లావయ్యాన్లే, ఫ్యాట్ వచ్చిందే పొట్ల అనుకుంటారనమాట. ఏదో మలమూత్ర విసర్జనలో తేడా అంటే బాగా పెద్ద పెద్ద ట్యూమర్స్ ఉంటే అక్కడ ఓవరీ మధ్యలో ఉంటుంది, ముందు బ్లాడర్ ఉంటుంది, వెనక మోషన్ సంచి ఉంటుంది, మధ్యలో యుట్రస్ అండ్ ఓవరీస్ ఉంటాయి. అది ఎన్లార్జ్ అయిందనుకో, ముందు బ్లాడర్ సంచిని వెనక మోషన్ సంచి ప్రెస్ చేస్తాం వల్ల దానికి తరచుగా యూరిన్ వెళ్ళాల్సి వస్తాం, తరచుగా మోషన్కి వెళ్ళాల్సి వస్తాము. ఇది ఇట్లా మెనోపాస్ వచ్చి బ్లీడింగ్, అధికంగా బ్లీడింగ్ అవ్వటము, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. సో ఇవన్నీ ఏదో అరగనట్టు ఉంటాయి. ఇవన్నీ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో తిన్నానులే, సరిగా అరగలేదు, అజెక్ట్ చేసిందిలే, అలా అలా నైట్ ఏదైనా తినాలి అలా 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 ఉమెన్ చాలా వరకు నెగ్లెక్ట్ చేసి చివరిలో చాలా వరకు లేట్ స్టేజ్, థర్డ్ స్టేజ్లోనే ఓవేరియన్ క్యాన్సర్ యూజువల్గా బయటపడుతుంది. ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి ఎట్లుంటుంది ట్రీట్మెంట్ ఇన్ కేస్ థర్డ్ స్టేజ్లో బయటపడిన వాళ్ళకి? యూజువల్గా చూస్తాం, అసెస్ చేస్తామమ్మా. CA-125 లెవెల్, వాళ్ళ జనరల్ కండిషన్, వాళ్ళు ఎందుకంటే చాలా రోజుల నుంచి న్యూట్రిషన్ స్టేటస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం కొంచెం ఒక నెల సంవత్సరం నుంచి కొంచెం కొంచెం ఏదో తింటాము, ఏదో తినబుద్ది అవ్వకపోవటం, పొట్ట ఉబ్బరంగా ఉంటాం, వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ బాగాలేకపోతే మేజర్ సర్జరీ కూడా తట్టుకోవటం కష్టం. అన్నీ అసెస్ చేసి ఫస్ట్ సర్జరీ చేయాలి. ఫస్ట్ కీమో కొన్ని సైకిల్స్, 3 సైకిల్స్ 4 సైకిల్స్లో కీమో ఇచ్చుకొని తర్వాత సర్జరీ చేద్దాం అనేది అసెస్ చేసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ దాని గురించి కూడా మాట్లాడాలి మేడం. ఇది ఎందుకు వస్తుంది, మరి దీన్ని ఎలా గుర్తించవచ్చు, దీని సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయి? క్యాన్సర్ 2 టైప్స్ ఉంటాయేమో, టైప్ 1, టైప్ 2 అని. టైప్ 1 అంటే మెయిన్గా ఒబిసిటీ, ఊబకాయం వలన ఎక్కువగా లావు ఉన్న వాళ్ళలో ఏంటంటే మెనోపాస్ అయిపోయిన తర్వాత ఓవరీస్ అనే దాంట్లోంచి ఎక్కువగా హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు, ఈస్ట్రోజన్. మన శరీరంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువగా అలా ప్రొడ్యూస్ అయ్యి అనపోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అంటాం, ప్రొడ్యూస్ అయ్యి అది బాగా పొర మందబరి ఎండోమెట్రియం పొర ఉంటుంది అనమాట, థిక్నింగ్ అవ్వడం, మందగా అయిపోయి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఈ ఎండోమెట్రియల్ థిక్నింగ్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా మేడం. ఈ ఎండోమెట్రియోసిస్ అంటారు కదా, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ అనేది డిఫరెంట్ అమ్మ. ఎండోమెట్రియోసిస్ అంటే లోపల ఉన్న యూజువల్గా దాని థియరీ ఏంటంటే లోపల మెన్సిస్ ఉంటుంది కదా, అది వెళ్ళి రిట్రోగేట్ ట్యూబ్స్లోంచి కానీ ఎక్కడికి అక్కడ పడినప్పుడు అది ఒక ఎండోమెట్రియోసిస్గా అవుతుందని. బట్ కొన్ని డిఫరెంట్ థియరీ, ఇది కూడా ఒక ఇమ్యునాలజికల్ ఇదే అనమాట, వేరే థియరీస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఎండోమెట్రియోసిస్ అనేది చాలా మంది మహిళలు ఇప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. అది యూజువల్గా కొంతమందికి డీప్ ఉంటుంది, టైప్స్ ఉంటాయి అనమాట. యూజువల్గా ఏంటంటే ఎక్కువగా మెన్సెస్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ కడుపు నొప్పిగా వస్తాం అనమాట, భరించలేని కడుపు నొప్పి వస్తాము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవటము, అండ్ ఎండోమయోసిస్ అని ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. ఆ యుట్రస్లోనే ఎండోమెట్రియోసిస్, దాన్ని ఎండోమయోసిస్ అంటారు. దానివల్ల అధిక రక్తస్రావం అవటము, కడుపు నొప్పి బాగా విపరీతంగా ఉండటము, ఇలాంటివి ఉంటాయి. అంటే పిల్లలు ఇంకా లేని వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాము. అండ్ ఎండోమెట్రియోసిస్ ఉంటాయి, ఓవరీలో పెద్ద సిస్ట్లా ఉండే ఎంత కంప్రెస్ చేస్తాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇంకోటి చూసింది ఏంటంటే మేడం, నా క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్లోనే హిస్టరెక్టమీకి వెళ్ళిపోవాలి, అమ్మో హిస్టరెక్టమీకి వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది అని భయపడిపోతూ ఉన్నారు. సో అలా హిస్టరెక్టమీస్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నా సరే ద స్కిప్పింగ్ అనమాట. సో మీరు ఏం చెప్తారు? అంటే యూజువల్గా ఇండికేషన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు అది అంటే మెనోపాస్ వచ్చాక బ్లీడింగ్ అంటే డిఫరెంట్ అనమాట. యూజువల్గా
మెనోపాజ్ ముందు పెరిమెనోపాజల్ ఏజ్ ఇలా 40 దాటే ఇట్లా అధిక రక్తస్రావం అంటే పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము, మధ్య మధ్యలో చాలా తరచుగా వచ్చి చాలా రోజులు ఉంటాం, క్లాట్స్ బాగా విపరీతంగా పడతాము, దానివల్ల పేషెంట్కి ఎనీమియా వస్తాము, అంటే హిమోగ్లోబిన్ తగ్గటం ఇలాంటివి ఉంటాయన్నమాట. ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక ఫస్ట్ ట్రీట్మెంట్ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి రిలీఫ్ ఉంటుంది, బ్లీడింగ్ తగ్గుతుంది అనమాట. అలా అలా కొంత రోజులు అది నెట్ రావచ్చు, ఎందుకంటే మెనోపాజ్ వచ్చిన వరకు. నాన్ హార్మోన్ ట్రీట్మెంట్ కూడా కొంతమందికి పని చేయనప్పుడు కొన్ని రోజులు చూసి మరి అట్లానే అవుతుంటే డెఫినెట్గా మనము బయాప్సీ అనేది చేయాలి. ఓకే, ఎండోమెట్రియల్ లోపల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటం అవసరం. పోస్ట్ మెనోపాజ్లో కాదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎర్లీ 20s 30s ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ కారణం పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. ఇప్పుడు చాలా శాతం టీనేజ్ గర్ల్స్ లో 30% వరకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. ఇది కూడా అన్ఎక్స్పోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి తిగ్గా ఆ పొర మందబడిపోవటము, అది క్యాన్సర్ గా మారటం. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి మీరు వచ్చేవాళ్ళు పేషెంట్స్కి, సో ఈ బయాప్సీ టెస్ట్ కూడా మీరు కండక్ట్ చేస్తూ ఉంటారా మేడం? అది ఇన్ఫర్టిలిటీ చాలా వరకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసినప్పుడు ఎండోమెట్రియం ఎలా ఉందని ఒక బయాప్సీ తీస్తారు. ఆ బయాప్సీలో అలా బయటపడినవి చాలా ఉంటున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే పోస్ట్ మెనోపాజ్ ఉమెన్లోనే మేము చదువుకునే రోజులు ఉండేదన్నమాట ఇలా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది. యంగ్ ఏజ్లో అసలు ఎంతమంది వస్తున్నారు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఈ బయాప్సీ తీస్తాం అనేది అవసరం అమ్మా, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, అది వెరీ ఇంపార్టెంట్. బయాప్సీలో అబ్నార్మల్గా ఉంటే తప్పకుండా మనం హార్మోన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే అది బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళతో డిస్కస్ చేసి కౌన్సిల్, అంటే జస్ట్ హైపర్ప్లేషియాస్ సింపుల్ అంటే అంతేమి మనం మెరీనాను వస్తుంది ఇప్పుడు లోపల ఇంట్రాయిట్రైన్ డివైస్ విత్ ప్రొజెస్ట్రాన్, రోజు కొంచెం కొంచెం ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది, దానికి కూడా మంచి రిలీఫే ఉంటుంది అనమాట. సింపుల్ హైపర్ప్లేషియా ఇలాంటిది. కాంప్లెక్స్ హైపర్ప్లేషియాస్ కానీ ఎటిపియా కానీ అంటే అబ్నార్మల్గా ఉంటే సెల్స్, ఎర్లీ క్యాన్సర్ ఉంటే మాత్రం సర్జరీ చేసి తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే యూజువల్గా మేమే చేస్తే ఎమ్మటే తీయగానే ఇంట్రాపరేటివ్ పీరియడ్ కూడా మొత్తం యూట్రస్ మళ్ళీ ఫ్రోజన్ పంపితే 10 నిమిషాల్లో రిపోర్ట్ చెప్తారు. రిపోర్ట్ చెప్తే దాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి క్యాన్సర్ ఉందా లేదా, ఒక్కొక్కసారి సర్ప్రైజ్గా క్యాన్సర్ అని చెప్తారు. అప్పుడు దానికి సంబంధించిన సర్జరీలు వేరే, లింఫ్ నోడ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది అది చూసుకొని లింఫ్ నోడ్ డిసెక్షన్స్ అవి కూడా చేయవలసి ఉంటుంది అనమాట.